హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో అయితే దేశవ్యాప్తంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఈ పోస్టులు అయితే ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ అయితే ఏప్రిల్ 16వ తారీఖు నుంచి అయితే మొదలైంది. ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అయితే ఏప్రిల్ 30వ తేదీగా అయితే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ అయితే జూన్ మొదటి వారంలో అయితే నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పే స్కేల్ని అయితే మీరు స్క్రీన్పై కూడా చూడగలరు. నేను మీకు స్క్రీన్పై చూపిస్తాను. దీనికి సంబంధించిన అర్హతల వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మీరైతే ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ అయితే ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం అయితే కలిగి ఉండాలి. ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యం అయితే ఇస్తారు. అదేవిధంగా ఎవరైతే డిస్టెన్స్ లేదా కరస్పాండెన్స్ ఇలా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా చదివి ఉన్నారో వారైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. అదేవిధంగా మీరు డిగ్రీలో అయితే 55% మార్కులు అయితే సాధించి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఉండవలసిన వయో పరిమితి అయితే కనిష్టంగా 21 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. అదేవిధంగా మీ వయో పరిమితి అనేది గరిష్టంగా 30 సంవత్సరాల వరకు అయితే ఉండాలి. అంటే 30 సంవత్సరాలు నిండిన వారు అయితే అర్హులు కారు. అంటే 30 సంవత్సరాల వరకు అయితే అర్హులుగా ఈ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ అయితే మొదట ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది. మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మీకైతే పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్లు వస్తాయి, 40 మార్కులుగా ఉంటుంది. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్లు వస్తాయి, 40 మార్కులకు. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ ఇస్తారు, 40 మార్కులకు. జనరల్ అవేర్నెస్ అనేది హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రశ్నలు అయితే అడుగుతారు. అదేవిధంగా న్యూమరికల్ అబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ అయితే ఇస్తారు, అవి 40 మార్కులుగా ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించి 40 ప్రశ్నలు అయితే ఇస్తారు, 40 మార్కులకు గాను. మొత్తం 200 మార్కులకు గాను ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ 5 సెక్షన్ల నుంచి ఒక్కో సెక్షన్ నుంచి 40 మార్కులకు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ మీరు 2 గంటలు అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి మీరైతే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అది ఆన్లైన్ విధానంలో మీరైతే 800 రూపాయలను ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తి చేయవచ్చు. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ LIChousing.com ద్వారా అయితే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేయవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులు రెండింటినీ పరిగణలోకి తీసుకొని మీకు ఫైనల్ సెలక్షన్లు అయితే మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ ఫోటో మరియు సిగ్నేచర్ మరియు మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
ఆన్లైన్ ఎగ్జామ్ సమయంలో ఆధార్కి సంబంధించిన బయోమెట్రిక్ని అయితే వెరిఫికేషన్ చేస్తారు. అందుకని మీ ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా మీరు ముందోడే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.